ఒక వ్యక్తి కొత్తగా ఒక గ్రామానికి నివసించడానికి వస్తాడు. అతడు ఈ గ్రామంలో ఉండగలనా అని అనుకుంటూ ఉంటాడు. ఒక చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నేను ఈ గ్రామంలో ఉండాలనుకుంటున్నాను. ఇక్కడి మనుషులు మంచివారేనా అని అడుగుతాడు. ఆ ఫాదర్ తిరిగి అతడిని ఇలా అడుగుతాడు, నువ్వు వచ్చిన గ్రామంలో మనుషులు ఎలా ఉండేవారని. అప్పుడు ఆ వ్యక్తి, వారు బాగా అత్యాసపరులు, వారికి బాగా కోపం, వారు మోసం చేస్తారు మరియు దొంగతనాలు కూడా చేస్తారు అంటాడు. అప్పుడు ఆ ఫాదర్, ఇక్కడ కూడా అలాంటి మనుషులే ఉన్నారని చెప్తాడు. తర్వాతి ఉదయం ఇంకో కొత్త వ్యక్తి ఆ ఫాదర్ని అదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు ఆ ఫాదర్, నువ్వు వచ్చిన గ్రామంలోని మనుషులు ఎలా ఉండేవారని అడుగుతాడు. వారు చాలా మంచివారు, సామరస్యం కలవారు, అలాగే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ గౌరవం ఇచ్చిపుచ్చుకుంటారు అంటాడు. అచ్చం అలాంటి మనుషులే ఈ గ్రామంలో కూడా ఉన్నారని ఆ ఫాదర్ చెప్తాడు. ఒక చిన్న పిల్లాడు ఈ 2 రోజులు చర్చిలో జరిగింది విని అయోమయంలో పడి ఆ ఫాదర్ని, మరి నిన్నెందుకు వేరేలా చెప్పారు అని అడుగుతాడు. నువ్వు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తావో ఆ ప్రపంచం నిన్ను అలానే చూస్తుందని ఆ ఫాదర్ చెప్తాడు. నమ్మకాన్ని, మంచిని, ప్రేమని చూడు, ఈ ప్రపంచం నిన్ను అలానే చూస్తుంది. అలా కాక అత్యాశని, ద్వేషాన్ని చూపిస్తే ఈ ప్రపంచం నీకు అదే చూపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరితో మంచిగా ఉండు, ప్రేమను పంచు, ఈ ప్రపంచం నీకు ఆ ప్రేమనే తిరిగిస్తుంది అంటాడా ఫాదర్.